హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అంత అన్నాడు ఇంత అన్నాడే పవన్ సారు రట్టెట్లో ముంచేశాడే పవన్ సారా. సుగాలి ప్రీతి కేసు అన్నాడే పవన్ సారు ఇప్పటిదాకా మాట్లాడలేదే పవన్ సారా. 32,000 మంది మిస్ అన్నాడే పవన్ రాజు ఇప్పటిదాకా ఒకరి గురించి మాట్లాడలేదే పవన్ కళ్యాణ్. వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ సార్ అంటే దట్ ఈస్ గ్రేట్. సీజ్ ద షిప్ ఈస్ గాన్. ఇదనమాట మన రేంజ్. అదంతా పక్కన పెడితే జనసేన పార్టీ నాయకులు చేసినటువంటి ఒక దరిద్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సిగ్గు శరం బుద్ధి జ్ఞానం లేని దరిద్రులు కడుపుకి అన్నం కూడా తినకుండా పొద్దున్నే లేవగానే వారి అశుద్ధాన్ని వారు ఇష్టానుసారంగా ఇష్టంగా ప్రీతిప్రాయంగా తినేటువంటి జనసేన పార్టీ పెద్దలు తమ నాయకుడి బాటలోనే సినిమాటిక్గా నడవాలనుకున్నారో ఏమో రేవు పార్టీల్ని ఊర్లలో పరిచయం చేస్తున్న దగుల్బాజీ దొంగనాయాలు. వీరికి పెళ్ళాళ్ళు కూడా అలాగే చూస్తారేమో. ప్రతి ఆడపిల్లని దేవతలా పూజిస్తారంటారు మన ఇండియాలో. కానీ రాత్రి అవగానే రతీదేవిగా చూస్తారు మనం. రోజంతా దేవత, రాత్రి అయితే రతీదేవి. ప్రతి ఒక్కడు రసిక రాజు అయిపోతాడు. రేవ్ పార్టీల పేరుతో అర్ధనగ్న డ్యాన్సులు అయితే ఓకే, కానీ పూర్తిగా ఆడవారిని వివస్త్రాలను చేసి వారితో డ్యాన్సులు వేయించి అందరి ముందే వారిని విచక్షణారహితంగా ప్రైవేట్ పార్టీలను తాగుతూ చేసుకునేదే ఈ ప్రైవేట్ పార్టీ, దట్టు జనసేన రేవ్ పార్టీ. ఇది ఏలూరు కేంద్రంగా జరుగుతున్నటువంటి ఒక గొప్ప సంస్కృతి. పవన్ కళ్యాణ్ గారు కూడా చీఫ్ గెస్ట్గా పిలిస్తే చాలా బాగుండేదేమో అనిపించింది నాకు ఈ పార్టీ చూసినప్పుడు. ఆ అశ్లీల నృత్యాలు, ఆడవారిని ఆటబొమ్మలుగా చేసి మొగ జాతి చేస్తున్న వికటట్టహాసాలు, వికృత చర్యలు అన్నీ ఇన్ని కాదు. వాడికి తల్లో చెల్లో కూతురో ఉంటే వాళ్ళని కూడా ప్రతి ఒక్క మగడు అదే దృష్టితో చూస్తాడేమో అన్న మినిమం సెన్స్ లేకుండా డబ్బుల కోసం పాపం బట్టలిప్పి డ్యాన్స్ చేస్తున్న ఆడవాళ్ళ మీద పడి వాళ్ళ పైచాచిక సాడిస్టిక్ ఆనందాన్ని తీర్చుకునే దగుల్బాజీ నా కొడుకులు ఇప్పుడు జనసేన పార్టీలో గొప్పలుగా ఉన్నారు. జనసేన పార్టీ నాయకుడు వెంకటమూడి ఇంద్ర ఈయన బర్త్డే పార్టీ. ఆ బర్త్డే పార్టీ అయితే ఎక్కడి నుంచి పిలిపించాడో ఏమో తెలియదు, కానీ అమ్మాయిల్ని పిలిపించాడు, బట్టలు మొత్తం ఇప్పించేశాడు, భయపెట్టాడా డబ్బులు ఇచ్చాడో తెలియదు. పూర్తి నగ్నంగా డ్యాన్సులు చేయించాడు. ఆ వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ అవుతూ ఉన్నాయి. ఎంత సిగ్గులేనితనం పవన్ కళ్యాణ్ గారు. నీ పార్టీ క్యాడర్ నువ్వు చేసే దరిద్రాలు ఇవా? నువ్వేమో సిన్సియారిటీ బొక్క అని బోల్డ్ కబుర్లు చెప్తా ఉంటావు జనాలకి. చివరికి నీ పనేంటో నీకు తెలియక అటు సీజ్ ద షిప్ అంటావు, ఇటు తిరుపతి లడ్డు పైన ఇష్టానుసారంగా మాట్లాడతావు. ఏ మెట్లు కడుగుతావో ఏంటో నీకే తెలియదు. ఇంకా నీ పార్టీలో జరిగేటటువంటి ఇటువంటి దరిద్రాల గురించి నీకేం తెలుస్తుంది? అసలు ఇప్పటి వరకు నీ శాఖ ఏంటో, నీ పోర్ట్ఫోలియో ఏంటో, అందుట్లో నీ కార్యాచరణ ఏంటో నీకు తెలుసా పవన్ కళ్యాణ్ అని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. ఎందుకంటే ఇంత దరిద్రుల్ని పార్టీలో పెట్టుకొని ఏలూరు జిల్లాలో విడిగా ఇసుక మాఫియాలు చేసి, మద్యం దందాలు చేసి, బెల్ట్ షాపులు పెట్టుకుంది మొత్తం జనసేన వాళ్ళే. ఆ జనసేన వాళ్ళే ఇప్పుడు బర్త్డే పార్టీ అని చెప్పేసి రేవ్ పార్టీ సంస్కృతికి తెరలేపి ఆడవారి శీలానికి వెలకట్టి నగ్నమైన డ్యాన్సులు వేయిస్తూ పైచాచిక ఆనందాన్ని పొందుతూ ప్రజలపైన దాడులు చేస్తుంటే ఏం చేస్తున్నావయ్యా నువ్వు? నీకెందుకు డిప్యూటీ సీఎం పదవి? మీరు కూడా వెళ్ళారా ఏంటి అక్కడికి? నాకు తెలిసి ఇందుట్లో మీ పాత్ర కూడా ఉంటుంది. సీజ్ ద షిప్ అన్నట్టు ఎవడేం చేస్తాడో చూసుకుంటా అని ఉంటారు మీరు. వీళ్ళేమో ఇష్టానుసారంగా రెచ్చిపోయి అసలు ఆ వీడియోలు చూస్తుంటే అమ్మాయిలు ఎలా పిసికేస్తున్నారు అసలు. బట్టలు లేకుండా అంతమంది మగవాళ్ళ మధ్యలో డ్యాన్స్ చేస్తుంటే ఎవడొస్తే వాడు పట్టుకుని పిసకటమే.
ఇదారా మీరు చేసే గొప్ప సేవ దేశానికి? ఇదా సంస్కృతి ప్రజలకు నేర్పేది? సనాతన ధర్మం అంటూ రంగురంగుల బట్టలేసుకుని తిరిగా ఒక పవన్ కళ్యాణ్ తిరుపతిలో పబ్బులు పెట్టారు. ఆ పబ్బుల గురించి మాట్లాడుతున్నాం. తిరుపతిలో పబ్బు గబ్బను, పబ్బు కల్చర్ అని, పబ్బులతో దుమ్ము రేపుతున్నాయని, అర్ధనగ్న డాన్సులని, విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలని, విచ్చలవిడిగా మందు అమ్ముతున్నాడని, పబ్బు నైట్ 12 వరకు ఉంటుందని, అసలు తిరుపతి పవిత్ర క్షేత్రంలో పబ్బులే ఉండకూడదని ఆర్డర్లు ఉన్నాయని ఎన్ని చెప్పినా దానిపైన మాట్లాడలేదు పవన్ కళ్యాణ్. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్కి పట్టదు. ఎందుకంటే ఆయనకి చంద్రబాబు నాయుడికి గీత గీయాలి, ఆ గీత మీద ఆయన తోక ఆపుకుంటూ వెళ్ళాలి. ఆ తోక ఊపుకుంటూ అలా వెళ్తూ వెళ్తూ ఎక్కడికంటే అక్కడ, ఇక్కడికి వెళ్ళు అంటే ఇక్కడికి, ఇక్కడికి వెళ్ళంటే ఇక్కడికి. అంటే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి డబ్బులు ఎలా ఎవరెవరికి చెందాలో వాళ్ళకి పంపించాడో, అలాగా చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కగానే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో పవన్ కళ్యాణ్కి ఇంటిమేషన్ వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియకుండా ఇష్టానుసారంగా ఏది పడుతుంది మాట్లాడి వచ్చేసే పవన్ కళ్యాణ్కి ఈ రేవ్ పార్టీలు, ఈ కల్చర్ల గురించి ఏం తెలుస్తుంది? ఇదంతా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? మీ ఎమ్మెల్యే ధర్మరాజు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ పిల్ల జన సైనికులు అందరూ కలిసి అమ్మాయిని ఇష్టానుసారంగా ఇట్లా బట్టలు ఇప్పేసి తిప్పేస్తూ ఉన్నారు. ఇది నడమరు మండలంలోని బాబాయిపాలెంలో జరిగింది. ఇది జనసేన వికృత సంస్కృతి, పవన్ కళ్యాణ్ చేతకానితనం, ఆడవారిని నగ్నంగా నిలబెట్టి డ్యాన్సులు చేయించటం. సిగ్గు శరవు లేని బ్రతుకులతో ఈ దేశాన్ని ఏలటానికి తయారయ్యారు. పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో పబ్బుల పైన మాట్లాడండి, ఇప్పుడు జరుగుతున్న దీనిపైన మాట్లాడింది, దానిపైన చర్యలు తీసుకోండి. అంతేగాని నీకు పనికి రాని, నీకు అవసరం లేని ప్రతి దాంట్లో ఏలు పెట్టి మీ పరువును మీరు తీసుకోవద్దని సవినయంగా విజ్ఞప్తి చేసుకున్నాను. ఎందుకంటే ఇది నిన్ను నమ్ముకున్న జన సైనికుల పరువు కూడా కాబట్టి. పిల్ల సైనికులు మేము అంటూ ఉంటాం, కానీ పాపం వారు కూడా నువ్వు చేసే ప్రతి దానికి ఎర్రి పప్పలైపోయి ఎదుటి ఫ్రెండ్స్ ముందు తలెత్తుకోలేక సిగ్గుతో సస్తున్నారు. ఇవన్నీ దరిద్రాలు ఆపండి అని సవినయంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్.